బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు. ఇదే కాలంన దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం. 91వ కీర్తన 14వ వచనాన్ని చదువుతున్నాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని గనపరిచెదను. దేవుడు సౌలు చేతిలో నుండి దావీదును చాలాసార్లు అనేక మార్లు దావీదును దేవుడు తప్పించాడు. ఎందుకంటే దావీదు దేవుని ప్రేమించాడు గనక. అదే రీతిగా దేవుడు దావీదును గనపరిచాడు, రాజుగా అభిషేకించాడు. అదే రీతిగా యోసేపును దేవుడు వారి యొక్క అన్నల చేతిలో నుండి, అదే రీతిగా పోతీఫర్ యొక్క భార్య యొక్క చేతిలో నుండి, అనేకమైన శ్రమల్లో నుండి దేవుడు యోసేపును తప్పించాడు. యోసేపును మరి దాసుడుగా అమ్మబడిన యోసేపు ఐగుప్తు ప్రాంతంలో అధిపతిగా దేవుడు హెచ్చించాడు, అంతగా అతన్ని హెచ్చించాడు. కారణం ఏంటంటే యోసేపు దేవుని ప్రేమించాడు గనక అన్నల యొక్క కుట్ర నుండి దేవుడు, అనేకమైన శ్రమల నుండి దేవుడు యోసేపును తప్పించాడు. ఇదే కాలమున దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు నువ్వు దేవుని ప్రేమిస్తూ ఉన్నావు గనక అనేక మంది ఎదిగో చేతిలో నుండి దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు. సాతాను యొక్క కుట్రల్లో నుండి ప్రభువు నిన్ను విడిపించబోతున్నాడు. అదే రీతిగా ప్రభువు నిన్ను గనపరచబోతున్నాడు. నీ నామమును, నీ పేరును, నిన్ను దేవుడు గనపరచబోతున్నాడు. ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు గనక దేవుడు నిన్ను తప్పించి గనపరచబోతున్నాడు. ఇదే కాలం నీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ప్రభు నామాన్ని మహింపరచండి. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు. నిన్ను తప్పిస్తాడు, దేవుడు విడిపించి నిన్ను గనపరచబోతున్నాడు. ఈ ఉదయం నీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ప్రభు నామాన్ని మహింపరచండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవా స్తోత్రం. అవునయ్యా, నీ నామమును ఎరిగిన వారిని నువ్వు తప్పిస్తావు అయ్యా, నిన్ను ప్రేమించు వారిని నువ్వు గనపరుస్తావు అయ్యా, తప్పించువాడు. అదే రీతిగా దావీదుని తప్పించావు, సౌలు చేతిలో నుండి గనపరిచావు. యోసేపును తప్పించావు, గనపరిచావు. ఈ ఉదయమున ఎంతమంది బిడ్డలు నాయన ఎదిగో నాయన శత్రువు చేతిలో నుండి, సాతాను చేతిలో నుండి వారు తప్పించబడుదురుగాక, వారు గనపరచబడుదురుగాక. ఈ వాగ్దానం వింటున్న వారి జీవితాల్లో, కుటుంబాల్లో నెరవేర్చబడునుగాక. మీకే సమస్త మహిమను చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక.